హాయ్ అండి. భుజాలు జారకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. వీళ్ళు పైపింగ్ ఏం వద్దన్నారు. అంటే వేరే కలర్‌తో వద్దన్నారు. నేనైతే సేమ్ కలర్‌తోనే పాలిస్టర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఏం లేదు, క్రాస్‌గా ఉన్న పీస్‌ని తీసుకొని అన్నీ జాయిన్ చేసేసుకొని స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసానండి. నేను చెప్తూ ఉంటాను కదా! వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలని. సో, అలా ఏం అక్కర్లేదు. నేను చెప్తాను ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో. ఇప్పుడు సాగదీయకండి. రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా నీట్‌గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టక్స్ లాగా పెట్టండి. ఓకేనా? థ్రెడ్ పెట్టి కుట్టేటప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టండి. సాగదీయకండి. అలా సాగదీశారన్నమాట పైకి ఎత్తినట్టు వస్తది. సాగదీయకుండా నీట్‌గా కుట్టుకోవాలి. ఇలాగా మొత్తం కూడాని. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తానండి ఈరోజైతేని. అంటే నేను చెప్తూ ఉంటాను కదా! వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకొని తర్వాత ఇలా కుట్టుకోవాలని. ఇప్పుడు నేనైతే ఫోల్డింగ్ చేసి కుట్టలేదు. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా ఫ్రంట్, బ్యాక్ ప్రతి చోట కూడా చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. అది మాత్రం చేంజెస్ అయితే ఉండవు. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని పెట్టేసి ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతా కూడా అంతే. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలా లోపల పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా లోపలికి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి. ఇలా పెట్టేసుకొని చూడండి. అలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా లోపలికి పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి. చూడండి. చాలా నీట్‌గా వచ్చేస్తదండి ఫినిషింగ్ అనేది. నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే. అస్సల పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చనమాట. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. స్లోగా చూపిస్తున్నాను. మీరు స్లోగా చూపించమంటున్నారు కదా! అందుకనే స్లోగా చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్కిప్ చేయకండి వీడియోని, చెప్తాను నేను. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకొని, క్లాత్‌ని, థ్రెడ్‌ని రెండిటిని కూడా కట్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. అంతే అయిపోయింది కదా! ఇప్పుడు రెండో సైడు మనం ఏం చేయాలంటే ఇంకా దీనికి హెమ్మింగ్ చేయడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టలేదు కదా! అందుకని. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా కూడా లోపలికి పంపించేయాలన్నమాట. దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇలాగా. ఈ క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, ఇంకేమీ లేదు. అంతా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా.
ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇలాగా. ఓకేనా? ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని క్లాత్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా హెమ్మింగ్ పని లేదు. ఓకేనా? అంతే, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది.